నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కంట్రీ అయితే బెటర్? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి ఎండి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి, మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి కొత్తగా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకుంది. ఎంతో వేలాది మందిని మీరు ఎంబీబీఎస్ చదివించారు విదేశాలకు తీసుకెళ్ళి. చాలా మంచి పేరు కూడా మీరు కూడగట్టుకున్నారు. సో, ఈ 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు ముందుగా? హలో ఎవ్రీవన్. మాదొచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్, సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్ట, హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. నా పేరు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్. సో, మా సంస్థ ఏర్పాటు చేసి 2005లో ఎస్టాబ్లిష్ అయింది. 19 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా మేము చాలామంది స్టూడెంట్స్ను ఎంబీబీఎస్ విషయంలో రిక్రూట్ చేయడము, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో పంపించడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడము, హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ రావడము, ఇదంతా జరుగుతున్న విషయం. సో, ఇందులో భాగంగా మేము ఎక్స్క్లూజివ్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మేము ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ని పంపించడము. సో, అందులో భాగంగా మేము చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి జార్జియా అండి. ముఖ్యంగా జార్జియా విషయంలో చూసుకుంటే ప్రతి ఎపిసోడ్‌లో, ప్రతి న్యూస్ ఛానెల్‌లో ఎవ్రీ ఇయర్ కూడా చాలా షోస్ ఇచ్చాను. ఆ షోస్‌లో ప్రతి విషయంలో కూడా జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నామంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, అండ్ లివింగ్ స్టాండర్డ్స్ కావచ్చు, అండ్ సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని విషయాల్లో జార్జియా చాలా మంచి డెస్టినేషన్. అండ్ ఇక్కడ నుంచి అతి దగ్గరలో 5 ఇయర్స్ ఫ్లైట్ టైమ్‌లో ఉన్నది. అండ్ జార్జియా యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్‌లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు. అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు సేఫ్టీ వైజ్ కూడా థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో, ఇవన్నీ మన క్రిస్టియన్ కంట్రీ, మోర్ దెన్ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. ఇవన్నీ ఉండడం వల్ల జార్జియాను ఫస్ట్ నుంచి పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జార్జియా విషయంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎటువంటి సమస్య రాలేదు. ఇక ముందు కూడా రాదని అనుకుంటాం. సో, ఇవన్నీ విషయాల్ని కన్సిడర్ చేసుకుంటూ జార్జియాని చూస్ చేసుకోవడం జరిగింది. అందుకేనా చాలా మంది జార్జియాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అవునండి. ఫేవరెట్ డెస్టినేషన్ గూడా ఇప్పుడున్న అన్ని కంట్రీస్‌లో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఫేవరెట్ డెస్టినేషన్ జార్జియా మాత్రమే టాప్ పొజిషన్‌లో ఉంది. సో, ఇన్ కేస్ చెప్పాలంటే అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిజాల్వ్ అయిపోయి నేషనల్ మెడికల్ కమిషన్ ఎప్పుడైతే ఫోర్స్‌లోకి వచ్చిందో 25థ్ సెప్టెంబర్ 2020లో ఫోర్స్‌లోకి వచ్చిందో, దాని తర్వాత 2021 నవంబర్ 18థ్ నాడు అఫీషియల్‌గా నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ వచ్చింది. సో, గెజెట్ రాకముందే టాప్ డెస్టినేషన్ జార్జియా ఉంది. గెజెట్ వచ్చిన తర్వాత కూడా వాలిడిటీ ఆఫ్ ది డిగ్రీ చాలా కంట్రీస్‌లో డిస్‌క్వాలిఫై అయిపోయింది. అంటే ఈ గెజెట్ ప్రకారము 4ఏలో 4 పాయింట్స్, 4బిలో ఒక పాయింట్‌ను డివైడెడ్‌గా 2 చేస్తే టోటల్‌గా 6 పాయింట్స్‌ను ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో క్వాలిఫై అవుతేనే ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో వ్యాలిడిటీ అవుతది. సో, ఈ ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం కూడా అది 100% వ్యాలిడ్ ఉన్నది కాబట్టి మనం జార్జియాని అంటే ఈ గెజెట్ రావడం వల్ల ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియా డెస్టినేషన్ అనేది ఇంకా వెయిటేజ్ పెరిగింది. టాప్ పొజిషన్ ఉన్నదానికి కూడా ఇంకా వెయిటేజ్ పెరిగింది. సో, ఆ విధంగా అందుకనే జార్జియాని కంటిన్యూ చేస్తున్నాము. జార్జియాకే టాప్ పొజిషన్‌లో ఉందని చెప్పగలం. అంటే జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తే ఇండియాకొచ్చాక ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే వాలిడిటీ ఉంటుందా? ఆ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఈ విషయంలో చాలామంది పేరెంట్స్ గానీ, స్టూడెంట్స్ గానీ అవగాహన లేక ఏదో ఒక కంట్రీని చూస్ చేసుకోవడము, అక్కడికెళ్ళి ఎంబీబీఎస్ చేయడము. ఒకవేళ ఎంబీబీఎస్ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ వాల్యూ లేదంటే, వ్యాలిడ్ లేదంటే వాళ్ళ విలువైన సమయము, డబ్బు అన్నీ వృధా అవుతాయి. సో, ఈ విషయంలో ఖచ్చితంగా స్టూడెంట్స్ గానీ, పేరెంట్స్ గానీ పూర్తి అవగాహనతోటి వాళ్ళు ఖచ్చితంగా వ్యవహరించాలి. సో, దీనికి ఎవరో ఎక్కడో ఇన్ఫర్మేషను అది గూగుల్‌లో సెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కాకుండా ట్రస్టెడ్ వెబ్‌సైట్‌ని మనం ఫాలో అవ్వాలి. ట్రస్టెడ్ వెబ్‌సైట్ ఇన్ ద సెన్స్ మన ఆల్ ఇండియా లెవెల్‌లో మన మెడికల్ ఎడ్యుకేషన్‌కి ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్‌కు, అబ్రాడ్‌లో చదువుతున్న స్టూడెంట్స్‌కు రెస్పాన్సిబిలిటీ ఉండేది నేషనల్ మెడికల్ కమిషన్. అంటే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్‌కు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది నేషనల్ మెడికల్ కమిషన్ అనే వెబ్‌సైటు. ఎట్ ద సేమ్ టైమ్ వెబ్‌సైట్ నుంచి వచ్చే పబ్లిక్ నోటీసులు ఖచ్చితంగా గమనించాలి. తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే 18థ్ నవంబర్ 2021 గెజెట్ అఫీషియల్ గెజెట్ అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ సంబంధించిన ఏదైతే గెజెట్ ఉందో దాని విత్ రెఫరెన్స్ టు దాన్ని మాత్రమే పరిగణనకి తీసుకోవాలి. సో, అంతకన్నా ముందు ఎక్కడ పోయి చదివినా, ఏ లాంగ్వేజ్‌లో చదివినా, డ్యూరేషన్ ఎంత ఉన్నా, వాలిడిటీ ఆఫ్ డిగ్రీ గురించి పెద్దగా కన్సిడరేషన్స్ లేకుండే. కానీ గెజెట్ వచ్చిన తర్వాత చాలా పర్టిక్యులర్ అయిపోయింది. ఈ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిందే. గెజెట్‌ని అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకొని, కాపీ పెట్టుకొని, నేషనల్ మెడికల్ కమిషన్ కంటిన్యూగా వాళ్ళు వెరిఫై చేసుకొని, వాళ్ళు పబ్లిక్ నోటీసులు ఏమిస్తున్నారు, న్యూస్‌లు ఏమిస్తున్నారు, ఏ న్యూస్‌లో ఏం చెప్తున్నారన్న దాన్ని పూర్తిగా అవగాహనతోటి వాళ్ళు వ్యవహరించాలి. సో, ఇక్కడ విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ ప్రాధాన్యత ఉంటే,
సో అబ్రాడ్ విషయంలో ప్రతి కంట్రీకి ఒక మన ఎంబసీ, ఇండియన్ ఎంబసీ ప్రతి కంట్రీలో ఉంటుంది. మన ఇండియాలో ప్రతి కంట్రీ యొక్క ఎంబసీ ఉంటుంది. సో ఈ విషయంలో ఏ కంట్రీకి వెళ్ళి చదువుదాం అనుకుంటామో ఆ కంట్రీలో మన ఎంబసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయాలి. ఎంబసీ అంటే మీడియేటర్, అంటే మన టోటల్ ఇండియన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవడం, అంటే ఎంబసీ ఇన్ ద సెన్స్ ఆ కంట్రీకి మన కంట్రీకి మధ్యలో మీడియేటర్ అన్నట్టు. సో సపోజ్ ఎంబసీ యొక్క రోల్ ఏంది? టూరిజంలో వెళ్ళినా, స్పోర్ట్స్ గురించి వెళ్ళినా, లేకపోతే స్టడీస్ గురించి వెళ్ళినా, అన్ని విషయాలలో పూర్తి అవగాహనతోటి వాళ్ళు సమాచారాన్ని అక్కడ కంట్రీలో సేకరించి మన వాళ్ళకి ప్రొవైడ్ చేయడము, మన దగ్గర సమాచారాన్ని సేకరించి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, ఒక స్ట్రాంగ్ మీడియేటర్ లాగా ఒక గవర్నమెంటల్ బాడీ అక్కడ వర్క్ చేస్తుంది. సో ఇటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా అఫీషియల్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంబసీ ఆఫ్, సపోజ్ మేము జార్జియా విషయంలో తీసుకుంటే ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియాలో ఒకవేళ వెరిఫై చేసుకుంటే అక్కడ మీకు అడ్వైజరీ, అంటే ప్రతి కంట్రీకి సంబంధించిన అడ్వైజరీస్ ఉంటాయి. అంటే ఎంబీబీఎస్ చదవడానికి జార్జియాలో వచ్చి చదవడానికి స్టూడెంట్స్ ఏకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో పొందుపరచబడి ఉంటుంది. సో స్పెషల్లీ ఏంటంటే ఈ ఒక్క జార్జియా విషయం లోపలనే ఏదైతే నేను చెప్పానో 4A 1, 2, 3, 4, 4B ఈ పాయింట్స్ అన్నిటి కూడా క్వశ్చన్స్ రూపంలో అందులో పెట్టి దానికి సంబంధించి ఆన్సర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి, సో ఎన్ఎంసీ గెజెట్ ప్రకారము జార్జియా కంట్రీ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాల్సినవన్నీ కూడా అకార్డింగ్ టు ఎన్ఎంసీ ఫాలో అవుతున్నాయని చెప్పి వాళ్ళు అడ్వైజరీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంతకన్నా బెటర్గా వేరే ఏ కంట్రీలో ఉన్న ఎంబసీ కూడా అడ్వైజరీ ప్రొవైడ్ చేయలేదు. జార్జియా మాత్రమే ప్రొవైడ్ చేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్వాలిఫై అవుతుంది, సాటిస్ఫై చేస్తుంది, ఎన్ఎంసీ నామ్స్ని 100% సాటిస్ఫై చేస్తుంది, ఎన్ఎంసీ గెజెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని సాటిస్ఫై చేస్తుందని మళ్ళీ మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కూడా నిర్ధారించడం జరిగింది. ఆ డాక్యుమెంట్ కూడా మనం అందులోకి వెళ్ళి మనం వెరిఫై చేసుకోవచ్చు, అడ్వైజరీ కూడా. జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి, అది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా వెళ్ళాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం మీ దగ్గరికి రావాలంటే? సో ఇన్ జనరల్గా ఖచ్చితంగా అంటే ఇక్కడ మన ఇండియా కూడా మనకు యూకే కరికులం, దెర్ ఆర్ 2 కరికులమ్స్ త్రూఅవుట్ ది వరల్డ్. అంటే మనకి ఇండియా వచ్చేసి యూకే కరికులంని ఫాలో అవుతున్నది. అదేవిధంగా జార్జియా కూడా యూకే కరికులం ఫాలో అవుతున్నది. వేరే కంట్రీస్ చూసుకుంటే అది యూఎస్ కరికులం, అది మనకు డిఫరెంట్. యూఎస్ కరికులం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ ఫిలిప్పీన్స్లో యూఎస్ కరికులం, దాన్ని మన ఇండియన్ ఎన్ఎంసీ దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు. సో అది 10+4 తర్వాత ఎంబీబీఎస్ అవుతుంది, 4 years డిగ్రీ ఉంటుంది. సో మన డ్యూరేషన్ వైజ్ మ్యాచ్ కావట్లేదు కాబట్టి దాన్ని క్వాలిఫై చేయట్లేదు. సో మన ఇండియాలో ఏ విధంగానైతే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవడానికి నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారో సేమ్ క్రైటీరియా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో అందరూ కూడా ఖచ్చితంగా నీట్ రాసి క్వాలిఫై అవుతేనే ఎంబీబీఎస్ అబ్రాడ్, నీట్ రాసి క్వాలిఫై అయితేనే ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళాలి. సో ఆ విధంగా నీట్ క్వాలిఫై అవ్వడం ఒక క్రైటీరియా అయితే, అంతకన్నా ముందున్న సిచ్యువేషన్ ప్రకారం కూడా పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే +2లో బైపీసీలో +2లో పీసీబీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మినిమం 50% మార్క్స్ ఉండాలి, నీట్ క్వాలిఫై ఉండాలి. ఉన్న తర్వాత రిమైనింగ్ అంటే మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా బర్త్ సర్టిఫికేట్ కానీ మిగిలిన డాక్యుమెంట్స్ అన్ని పాస్పోర్ట్ కానీ మిగిలిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం. వాళ్ళకు కావాల్సిన ఒక స్టూడెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి పీసీబీలో వాళ్ళ ఇంటర్మీడియట్లో పీసీబీలో 50% మినిమం అండ్ నీట్ క్వాలిఫై ఉంటే రిమైనింగ్ డాక్యుమెంటేషన్ అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్విటేషన్ లెటర్ కానీ, అపోస్టల్ కానీ, అటెస్టేషన్ కానీ, ట్రాన్స్లేషన్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ కానీ, మినిస్ట్రీ డిగ్రీ కానీ, వీసా ప్రాసెస్ కానీ, సబ్మిషన్ కానీ, ఇంటర్వ్యూ, ఇదంతా ప్రాసెస్ అంతా డాక్యుమెంటేషన్ అంతా మేము చేస్తాం. కానీ స్టూడెంట్కి ఉండాల్సింది మాత్రం పీసీబీ ఇంటర్మీడియట్లో 50% అండ్ నీట్ క్వాలిఫై ఖచ్చితంగా అయి ఉండాలి. నీట్ క్వాలిఫై ఎందుకు ఉండాలంటే ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఎంజీ ఉన్నది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్ రీప్లేస్ చేయబోతున్నారు. రీప్లేస్ చేస్తే దాని ప్రకారం ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి. సో ఇవన్నీ కూడా నీట్ నెక్స్ట్ అనేది కోరిలేటెడ్. నీట్ అంటే ఎంట్రీ టు ఎంబీబీఎస్, నెక్స్ట్ అంటే ఎగ్జిట్ ఫ్రమ్ ఎంబీబీఎస్. ఎగ్జిట్ అయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేస్తావా పీజీ చేస్తావు అనేది అప్ టు దెమ్. ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యే వరకు జార్జియాలో మొత్తం ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు చూసుకుంటారా? భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్ ఫాలో అప్ ఉంటుందా? సో ఖచ్చితంగా అండి. సో మా దగ్గరికి స్టూడెంట్ ఎప్పుడైతే మా దగ్గరికి అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ డిఫరెంట్ మీడియాస్ ద్వారా కానీ ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు వచ్చినప్పుడు పూర్తి అవగాహన ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో సంబంధించి అక్కడ మేము ప్రమోట్ చేస్తున్న కంట్రీకి సంబంధించిన స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, కమ్యూనికేషన్ లాంగ్వేజ్, డిస్టెన్స్ అండ్ ఎయిర్ ఫేర్ ఇవన్నీ వాళ్ళకు టోటల్గా వ్యాలిటీ ఆఫ్ ది డిగ్రీ విత్ రెఫరెన్స్ టు ఆల్ ద ట్రస్టెడ్ వెబ్సైట్, అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా ట్రస్టెడ్గా మొత్తం అవగాహన కల్పించి అన్ని విధాల వాళ్ళకు వెరిఫికేషన్స్ కూడా క్రాస్ వెరిఫై చేసుకునేలా, వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకునేలా, వేరే కంట్రీస్ తోటి కంపేర్ చేసుకునేలా మొత్తం అవగాహన కల్పించిన తర్వాత కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఎన్రోల్ అవుతే వాళ్ళకు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా వచ్చేంత వరకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు.
టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా డాక్యుమెంటేషన్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడికి అంటే ఢిల్లీ కానీ లేకపోతే వేరే ఇతర ప్లేసులు వెళ్ళాల్సిన అవసరం లేకుండా హైదరాబాద్ లోపలనే టోటల్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మేము చేసి వీసా వచ్చిన తర్వాత వాళ్ళని మేమే తీసుకెళ్ళి జార్జియాకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఫుడ్ అదంతా కూడా ప్రొవైడ్ చేసి యూనివర్సిటీలో ఇంటర్వ్యూ చేసి వాళ్ళతో పాటు ఒక 10 to 15 days ఉంటాం. మాది ఇక్కడ జార్జియాలో వాళ్ళతో పాటు అక్కడ తీసుకెళ్ళాక కూడా వాళ్ళకి 10 కొంచెం to అలవాటు 15 అయిపోయే లోపు మీరు ఉంటారు. ఉంటాం. ఆ, అలవాటైపోయి ఉండడం ఒకటి ఏంటంటే ఆ. ఇక్కడ మాది ఇండియాలో ఏ విధంగానైతే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనేది రిజిస్టర్డ్ అయి ఉన్నదో ఓకే. సేమ్ రిజిస్ట్రేషన్ జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్. మామూలుగా సో అక్కడ దాకా పంపేయడం మట్టుకే ఉంటది చాలా మంది బాధ్యత. అక్కడికి వెళ్ళాక కూడా అన్ని చూసుకోవడం అంటే గ్రేట్. షూర్‌గా అండి. ఇంకోటి అక్కడ మాది ఇక్కడ ఏ విధంగా అయితే రిజిస్టర్డ్ కంపెనీయో జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. సో, జార్జియాలో మనకు ఇక్కడ హైదరాబాద్‌లో ఆఫీస్ ఉండాలంటే జార్జియాలో కూడా టిబిలిసీ క్యాపిటల్ సిటీలో ఆఫీసు, మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం. సో, అక్కడ వాళ్ళకు తీసుకుపోయిన 10 to 15 days ఉన్న తర్వాత మిగిలిన వర్క్ అంతా కూడా త్రూఅవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మా టీమ్ చూసుకుంటది. సో, ఇన్ కేస్ ఆఫ్ ఇదొక్కటే కాకుండా అంటే మేము తీసుకువెళ్ళి ఉంచడమే కాకుండా త్రూఅవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే 5 years ఆఫ్ కోర్స్ జార్జియాలో 5 years ఆఫ్ కోర్స్ 1 year ఆఫ్ ఇంటర్న్‌షిప్. సో, ఈ 5 years ఆఫ్ కోర్స్ 1 year ఆఫ్ ఇంటర్న్‌షిప్ టోటల్ పూర్తయ్యేంత వరకు కూడా పూర్తి బాధ్యత అంటే మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. పూర్తి బాధ్యత ఇన్ ద సెన్స్ అంటే ఓన్లీ ఫుడ్, అకామిడేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ అనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే పీరియాడికలీ మన ఇండియన్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎగ్జామ్స్ కావాల్సిన ప్రిపరేషన్స్ కానీ లేకపోతే కోచింగ్ కానీ, టీచింగ్ కానీ ఇప్పించడము. ఎట్ ద సేమ్ టైమ్ లీస్ట్ కేసెస్‌లో మన ఇండియాలో ఎఫ్ఎంజీ పాస్ కావడానికి కావాల్సిన సపోర్ట్ పూర్తి లెవెల్‌లో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏందంటే ఈ డ్యూరింగ్ ద కోర్స్ డ్యూరేషన్ ఇట్‌సెల్ఫ్ వాళ్ళు అయిపోయేంత లోపల టైం వేస్ట్ కాకుండా ఏదో ఒక ఇంటర్నేషనల్ ఎగ్జామ్ లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఎగ్జామ్‌లో క్రాక్ చేయడం, లీస్ట్ కేసెస్‌లో ఎఫ్ఎంజీ క్రాక్ చేసి ఇండియాలో ప్రాక్టీస్ గాని, పీజీ గాని చేయడానికి కావాల్సిన పూర్తి సపోర్ట్ మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుంచి ప్రతి ఖచ్చితంగా ఒక్కటి ఏ టు జెడ్ వాళ్ళకు స్టూడెంట్‌కి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళే స్టూడెంట్‌కి ఏది కావాలో ప్రతి ఒక్కటి మీరు చూసుకుంటారు కాబట్టి, ఆ స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ అసలు టెన్షన్ పడనవసరం లేదు ఇంకా. అంతేనా? ఖచ్చితంగా. అవునండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు గనక ఎంబీబీఎస్ జార్జియాలో చేయాలనుకుంటే విన్నారు కదా! ప్రతి ఒక్కటి సర్టిఫికెట్స్ నుంచి వీసా ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్ళాక కూడా ఏ ప్రాబ్లమ్ ఉన్నా మేమే చూసుకుంటాం. వెళ్ళాక కూడా 15 రోజుల పాటు మీతోనే ఉంటామని ప్రసాద్ గారు చెప్తున్నారు. సో, మీరు గనక భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా జార్జియాకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.